భగవంతుడు ఉన్నాడా? ఇదిగో ప్రూఫ్. వై టు బిలీవ్ ఇన్ గాడ్ పార్ట్ 16. ఒక పదార్థం ఉందయ్యా, అది నీ మాంసనేత్రములకు గోచరం కాదు, అది కనపడదు. ఇలా చూస్తే నామరూపాలు కనపడతాయి, కానీ ఆ పరబ్రహ్మము నీ కంటికి కనపడదు. నీ కంటి చేత నువ్వు చూడలేవు. ఈ కంటి చేత చూడబడినటువంటి పరబ్రహ్మము ఉన్నది అని మాత్రం నీకు తెలుస్తుంది. గాలి మీరు చూస్తున్నారా? కానీ గాలి వలన మనం బ్రతుకుతున్నామా లేదా? గాలి వీస్తోంది అని మనం తెలుసుకుంటున్నామా లేదా? స్పర్శ చర్మం అనే ఇంద్రియం వల్ల చర్మానికి తగిలితే గాలి వీస్తోందండి అని అంటున్నాం కదా. అలా భగవంతుడు కేవలం మీ మాంసనేత్రములకు కనపడనంత మాత్రాన భగవంతుడు లేడని అనకూడదు. ఈ ప్రకృతిలో అనేకమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. దీనికి ఎవరు కర్త? ఒకరు ఉండాలి కదండి. పెళ్లి సంబంధాల కోసం 7007042709కి కాల్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ప్రతి హిందువు జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి.